నమస్కారం అండి. ఆదావర్సే సుభానల్లా, గుడ్ మార్నింగ్. నమో బుద్ధాయ, నమో అర్హంతో. మనం 120 సంవత్సరాలు ఎలా జీవించాలి? 120 సంవత్సరాలు మనం జీవించాలి అంటే మన చర్మం, ఒకవేళ 70 సంవత్సరాలకే మన చర్మం ముడతలు పడితే, మన చర్మం 80 సంవత్సరాలకే ముడతలు పడి అలా వేలాడుతూ ఉంటే దాని అర్థం ఏంటంటే మనం 90-95 సంవత్సరాల కంటే మహా అయితే 100 సంవత్సరాలు బతుకుతామేమో. ఏది 80 సంవత్సరాల వయసులో చర్మం వేలాడుతూ ఉంటే, 100 సంవత్సరాల వయసుకి చర్మం వేలాడుతూ ఉంటే మనం 120 సంవత్సరాలు మనం జీవించవచ్చు. ఆ చర్మం వేలాడుతూ ఉంటే 70 సంవత్సరాల వయసులో, 80 సంవత్సరాల వయసులో, కొంతమందికి 60 సంవత్సరాల వయసులోనే ఆ చర్మం చేతి, ఎందుకంటే మొదలు మన ఊపిరితిత్తులు వృద్ధాప్యాన్ని పొందుతాయి, అవి మనకు కనపడవు. ఆ తదుపరి వృద్ధాప్యాన్ని పొందేవి మన చేతిలో ఉండేటువంటి కండరాలు. ఈ చేతి యొక్క కండరాలు సాగుతున్నాయనంటే మన మరణం ఆసన్నమవుతుందనేటువంటి ఒక సూచన, తొందరగా రాబోతుందనేటువంటి సూచన. అందుకే ఈ కండరం, చెయ్యి యొక్క కండరాలని చూసి నువ్వు నిజంగా సరి అయినటువంటి యోగా ప్రాక్టీస్ చేసేవా లేదా, నువ్వు ఎక్కువ కాలం నిజంగా జీవించగలవా లేదా అనేటువంటి విషయం చెప్పచ్చు. నీ ఫిట్నెస్ ప్రోగ్రాం ఎలా ఉంది, ఎలా పనిచేసింది అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుందా అంటే 80 సంవత్సరాల వయసులో తెలుస్తుంది. 80 సంవత్సరాల వయసులో నీ కండరం ఎలా ఉందో చూసి అప్పుడు నువ్వు అప్పటి వరకు 80 సంవత్సరాల వయసు వరకు నువ్వు చూజ్ చేసుకున్నటువంటి నీ జీవన శైలి ఏదైతే ఉందో ఆ జీవన శైలి అనేది నేను 80 సంవత్సరాల తర్వాత ఎంతకాలం నువ్వు జీవించి ఉంటావు అనేటువంటి విషయం నీ చెయ్యి చెబుతుంది, నీ చెయ్యి యొక్క కండరాలు చెబుతాయి. నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, యాంటీ ఏజింగ్ అనేది అయితే అంటున్నాం, ఈ కణాలని పునరుజ్జీవనం చేయడానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు, ఈ కణాలని పునరుజ్జీవనం చేస్తూ ఆ యొక్క కెటబాలిజాన్ని, అనబాలిజాన్ని పెంచుతూ, కెటబాలిజాన్ని అరెస్ట్ చేస్తూ చేసేటువంటిది ఏదైతే ఉందో, అనబాలిజాన్ని పెంచుకుంటూ పోతే యాంటీ ఏజింగ్ ఏదైతే అంటున్నామో, వృద్ధాప్యం రాకుండా యంగ్గా ఉండేటువంటి విధానం ఏదైతే ఉందో, ఆ కండరం అలా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎందుకు యోగా చేయాలి, యోగా వల్ల ఏ విధంగా 120 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలి విధానం వల్ల, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం వల్ల, నేను చెప్పినటువంటి పోషక పదార్థాల వల్ల, మనం శాస్త్రీయమైనటువంటి యోగా చేయటం వల్ల, యోగా కేవలం శాస్త్రీయంగా యోగా చేయటం వల్ల ఆ కణజాలాన్ని ఏ విధంగా మనం పునరుజ్జీవనం చేయొచ్చు. మీరు జిమ్కి వెళ్ళి ఆ కాన్సెంట్రిక్ హైపర్ట్రఫీ ఇలా బల్క్ కండరాలని పెంచుకున్నారనుకోండి, మీరు 120 సంవత్సరాలు ఒకవేళ జీవించలేరు. ఒకవేళ 100 సంవత్సరాలు మీరున్నా ఆ యొక్క చివరి 40 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో, 60 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో చాలా దుర్భరంగా ఉంటుంది. కానీ పలచగా ఉండేటువంటి కండరాలు ఏవైతే ఉంటాయో, లీన్ మజిల్స్ ఏవైతే ఉంటాయో, ఆ లీన్ మజిల్స్, ఆ యోగి యొక్క కండరం అనేది పుష్కలమైనటువంటి మైటోకాండ్రియా, ఆ యొక్క కండరంలో అన్ని కేంద్రాలే ఉంటాయి. ఆ యొక్క కండరంలో రక్తమే కనిపిస్తుంది. ఆ కండరంలో ఎక్కడ చూసినా ప్రాణవాయువే కనిపిస్తుంది. ఆ సూక్ష్మ శరీరంలో ఎక్కడ చూసినా ప్రాణవాయువే ఉంటుంది. ఆ ప్రాణవాయువుని నింపేటువంటి విధానం, ఆ యొక్క కణజాలాన్ని పునరుజ్జీవనం చేసేటువంటి విధానం వయసులో ఉన్నప్పుడే మనం దాని గురించి పని చేయాలి. మనం చిన్నప్పటి నుండే దానికి సరి అయినటువంటి వ్యాయామం చూజ్ చేసుకుంటే అప్పుడు మనం 120 సంవత్సరాలకి ప్రిపేర్ కాగలం. కానీ చిన్నప్పుడు మనం రాంగ్ మీన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చూజ్ చేసుకొని, వ్యాయామం చూజ్ చేసుకొని మనం 120 సంవత్సరాలు జీవించాలంటే మన శరీరాన్ని, మన కణజాలాన్ని అబ్యూజ్ చేసి వేరే విధంగా ట్రైనింగ్ చేసి ఆ ట్రైనింగ్ని మళ్ళీ మార్చి మళ్ళీ మనం 120 సంవత్సరాలు జీవించాలంటే చాలా కష్టం. అందుకే మీరు ఫిట్నెస్గా ఉండాలి అని అంటే మీరు నిజంగా అథ్లెట్ కావాలి, స్పోర్ట్స్ ఒలింపిక్స్లో పాల్గొనాలి, మీ యొక్క క్యారియర్ అథ్లెట్స్ అవునా. మీ యొక్క వృత్తి సాఫ్ట్వేర్ కాదు, మీ వృత్తి లా కాదు, మీ వృత్తి సైంటిస్ట్ కాదు, మీ వృత్తి కేవలం ఒక మ్యారథాన్ రన్నరు, స్పోర్ట్స్ అయితే మాత్రమే మీరు జిమ్కి వెళ్ళాలి, అయితే మాత్రమే మీరు పరిగెత్తాలి, అయితే మాత్రమే మీరు వాకింగ్కి వెళ్ళాలి.
ఎందుకని? అది మీ యొక్క వృత్తి గనక, అది తప్పదు గనక. అది 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు జీవించడానికి కాదు, అది కేవలం అది వృత్తి. మీరు సంపాదనకి, మీరు ఉన్నంతకాలం సంపాదించడానికి లైవ్లీహుడ్గా కనుక దాన్ని ఉపయోగించాలి. అవన్నీ సోల్జర్స్కి, ప్రపంచ యుద్ధాల్లో పాల్గొనేటువంటి సైనికులకి యుద్ధం ఎప్పుడైతే ఉండదో వాళ్ళు ఆ యుద్ధం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండటం గురించి ఈ గేమ్స్ వచ్చాయి, స్పోర్ట్స్ వచ్చాయి, ఈ జిమ్ ట్రైనింగ్ వచ్చింది, అథ్లెట్ ట్రైనింగ్ వచ్చింది. అది ఫిట్నెస్గా ఉండటానికి ట్రైనింగ్ రాలేదు. ఫిట్నెస్గా ఉండటానికి ప్రపంచంలో అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఒకటి. అది ఏంటయ్యా అంటే యోగా. యోగా అనేది యుద్ధంలో పార్టిసిపేట్ కావడానికి యోగా కాదు. మనం జిహాదీ అక్బర్, అల్లాని పొందడానికి చేసేటువంటి యుద్ధం, ధర్మాన్ని వేసేటువంటి యుద్ధం, ఈ శరీరాన్ని కాల్చేటువంటి యుద్ధం, ఆ యుద్ధం యోగా అనేది నిన్ను నీవు గెలుచుకోవడానికి చేసేటువంటి యుద్ధం. ఇతరులపైన చేసేటువంటి యుద్ధానికి ఈ యొక్క స్పోర్ట్స్, అథ్లెట్స్, జిమ్ ట్రైనింగ్ కావాలి. కానీ నిన్ను నీవు గెలుచుకోవడానికి, నీ మనసుని గెలుచుకోవడానికి, నీ ఇంద్రియాలని గెలుచుకోవడానికి, నీ యొక్క శరీరంలో ఉండేటువంటి ఈ యొక్క యంత్రం మీద, ఈ యొక్క యంత్రాంగం పైన నీకు తంత్రం తెలవాలి అంటే, మంత్రాంగం రావాలి అని అంటే మనకు కావాల్సినటువంటిది యోగా. ఈ యొక్క డిఫరెన్స్ అర్థమవుతే మీరు యోగాని ఎంతో గొప్పగా అభిమానిస్తారు. ఇది అర్థం కాలేదు మీరు ఇంకా కూడా ఏమనుకుంటారంటే, ఐఎమ్ వెరీ స్మార్ట్, నా అంత తెలివిగలవాడు లేడు, అందుకే నేను రన్నింగ్కే వెళ్తాను, అందుకే జిమ్కే వెళ్తాను అనేటువంటి అశాస్త్రీయమైనటువంటి ఆలోచనలు, అన్సైంటిఫిక్ థింకింగ్, ఒక మూర్ఖత్వంతో, మూఢత్వంతో, పర్సెప్షన్ బేస్డ్ థింకింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మనం నిన్నటి క్లాస్లో మనం నేర్చుకున్నాం, ఆ కణం పునరుజ్జీవనం కావడానికి ఆ యొక్క కణం యొక్క పొర, సెల్ మెంబ్రేన్ అయితే ఉంటుందో ఆ సెల్ మెంబ్రేన్ ఎలా విచ్ఛిన్నమవుతుంది. ఆ సెల్ మెంబ్రేన్ విచ్ఛిన్నమైనప్పుడు ఆ యొక్క సెల్ చుట్టూ, కణం చుట్టూ ఉండేటువంటి ఆ పొర విచ్ఛిన్నమైనప్పుడు అందులో ఉండేటువంటి కొవ్వు పదార్థాలు ఆ యొక్క ఫాస్ఫోలిపేజ్ అనేటువంటి ఎంజైమ్ ద్వారా ఆ యొక్క కొవ్వు అనేది కరిగిపోతుంది. ఎప్పుడైతే కొవ్వు కరిగిపోతుందో మన సమస్త వ్యాధులు కూడా మన శరీరంలో ఉండేటువంటి కొవ్వు కరిగిపోవడం వల్ల ఆ కొవ్వు మధ్యలో పేరుకుపోయినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని అడ్వాన్స్డ్ గ్లైసిలేటెడ్ ఎండ్ ప్రోడక్ట్స్ అని అంటాం. అవన్నీ ఇన్ఫ్లమేషన్, మనకు వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా ఆ కొవ్వు కరగడం వల్ల ఆ కొవ్వు కరిగినప్పుడు వచ్చేటువంటి విష పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ విష పదార్థాల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇక్కడ మనం వ్యాయామం చేసేప్పుడు అక్కడ ఆ కొవ్వు పదార్థాలు రిలీజ్ కావడం వల్ల ఇక్కడ మేలు జరుగుతుంది. ఆ కొవ్వు పదార్థాలు అనేవి సేమ్ మనం వ్యాయామం చేయనప్పుడు ఏ విష పదార్థాలు రిలీజ్ అయ్యి మన నొప్పి కలిగేస్తాయో, వ్యాయామం చేసినప్పుడు కూడా నొప్పి ఎందుకు కలుగుతుంది అని అంటే ఆ కొవ్వు కరగడం వల్ల. ఆ కొవ్వు కరిగినప్పుడు అక్కడ విడుదలయ్యేది నొప్పిని కలిగేసేటువంటిది అరాచిడానిక్ యాసిడ్, అరాచకాన్ని సృష్టించేటువంటి ఆమ్లం అని అనుకున్నాం. ఆ అరాచకాన్ని సృష్టించేటువంటి ఆమ్లం అనేది అది దీన్ని COX-1, COX-2 అనేటువంటి వాటిని ప్రొడ్యూస్ చేస్తుందని, లాక్టిక్ యాసిడ్ COX-1, COX-2ని ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడ ఆక్సిజన్ సప్లై ఉండకపోవడం వల్ల అక్కడ లాక్టిక్ యాసిడ్ అక్యుములేట్ అవుతుంది, ఎనరోబిక్ బ్రీదింగ్ ఉంటుంది. ప్రాణవాయువు లేకపోవడం వల్ల గ్లూకోజ్ అనేది మండించబడుతుంది, గ్లైకోజన్ మండించబడుతుంది. తద్వారా అక్కడ తత్వం అంతా ఆమ్లతత్వం ఏర్పడుతుంది, ఎసిడిటీ ఏర్పడుతుంది. అందుకని ఆ ఆమ్లతత్వం ఏర్పడడం వల్ల కణజాలం చచ్చిపోతుంది. అక్కడ ఆ నొప్పిని అవాయిడ్ చేయడానికని మనం మందులు తింటున్నామని చెప్పాం. ఆ మందులు తినడం వల్ల వృద్ధాప్యం వస్తుంది. ఆ మందులు తినడం వల్ల ఒక వ్యాధి నుండి ఇంకో వ్యాధికి దారితీస్తుంది. మనం మందులు తినకుండా ఆ నొప్పిని మనం ఎలా ఆ కణజాలాన్ని పునరుజ్జీవనం చేయడానికి 120 సంవత్సరాలు ఎలా జీవించాలో మనం తెలుసుకుంటున్నాం. సో ఈ COX-1, COX-2 రిలీజ్ అయినప్పుడు ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవుతాయని, ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి అక్కడి వరకు దీన్ని ఏమన్నామని ఇన్ఫ్లమేషన్ అని అన్నాం. నొప్పిని కలగజేసేటువంటి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అంటే నొప్పిని కలగజేసేటువంటి రసాయన చర్యలు ఇది అసవము అని అంటాం. ఈ రసాన్ని మనం అమృతంగా ఎలా మార్చుకోవాలి? ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ వసువరం. ఇక్కడ మంట వచ్చేసింది, రసం, ఇది అసవం. అసవం అంటే నొప్పిని కలగజేసేటువంటి అసవం. ఆ అసవం వల్ల మనం చచ్చిపోతున్నాం. ఇప్పుడు
వ్యాయామం చేయటం వల్ల, ఈ ఘటాన్ని కాల్చటం వల్ల, మనం వ్యాయామం చేయటం వల్ల ఎందుకు చేస్తున్నాం? ఈ యొక్క అసవాన్ని బయటికి తీయడానికి. సో ఈ అసవాన్ని మనం అమృతంగా ఎలా మార్చుకోవాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఆ రసాన్ని అమృతంగా ఎలా మార్చుకోవాలి, ఆ యొక్క వేడిని మనం ఎలా ఉపయోగించుకోవాలి. సో ఇక్కడ ఈ PGE2 PGE2α అయితే ఉంటుందో, ఈ యొక్క మన నొప్పిని కలిగేసేటువంటి ఇది బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. బ్రెయిన్లో దేన్ని యాక్టివేట్ చేస్తుంది? హెపరోసైట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేటువంటి దాన్ని. గ్రోత్ ఫ్యాక్టర్ మనం పెరగడానికి, మన కణజాలం పెరగడానికి. ఎందుకని అది రిలీజ్ అయింది అయ్యా అంటే, ఒక ఉపద్రవం సంభవించింది. అవునా? ప్రతిసారి తుఫాన్లు వస్తున్నాయి. ఆ తుఫాన్ వచ్చినప్పుడల్లా నదులు ఉప్పొంగిపోతున్నాయి. ఆ నది ఉప్పొంగిపోతున్నప్పుడల్లా పొలాలన్నీ మునిగిపోతున్నాయి. సో ఎప్పుడైతే నొప్పి కలుగుతుందో, ఈ యొక్క COX-1 COX-2 ఈ రసాయనాలన్నీ కూడా నొప్పిని కలగజేస్తున్నాయి, కణజాలాన్ని చంపేస్తుంది. శరీరం ఏం చేస్తుంది? ఆ యొక్క ఉపద్రవం అనుక్షణం సంభవించడం వల్ల గవర్నమెంట్ ఏం చేస్తుంది? అబ్బో ఈ యొక్క ముంపు ప్రదేశాలను గుర్తిస్తుంది. ఆ ముంపు ప్రదేశాల్లో ఉండేటువంటి ప్రజలకు అలర్ట్ పంపిస్తుంది. ఇగో ఈ ముంపు ప్రదేశాల నుండి వెంటనే తరలించండి. Cyclone 1, Cyclone 2, Cyclone 3, Cyclone 4, రెడ్ అలర్ట్, అలర్ట్ 1, అలర్ట్ 2, అలర్ట్ 3. కోస్టా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకి అవునా, రెడ్ ఫ్లాగ్ 1, రెడ్ ఫ్లాగ్ 2, రెడ్ ఫ్లాగ్ 3. ఇదిగో మీరు సముద్రంలోకి వెళ్ళకూడదు, ఇప్పుడు డేంజర్ ఉంది. అవునా, మన దీవసీమ లాంటి సునామీ లాంటి ఉప్పెన రాబోతోంది, మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ఉప్పెన ప్రతిసారి వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ డిజాస్టర్ రిలీఫింగ్ టీం ఢిల్లీ నుండి సోల్జర్స్ని, ఆ తర్వాత మొత్తం ఎక్కడున్న సైన్యాన్ని, బలగాన్ని, మొత్తం ఆహార వస్తువుల్ని, హెలికాప్టర్లని, అక్కడ పడవల్ని అన్నింటినీ దించేస్తుంది. మన శరీరం కూడా ఈ యొక్క నొప్పి అనేది మన కణజాలాన్ని చంపేస్తున్నప్పుడు ఆ కణజాలాన్ని రక్షించుకోవడానికి ఆ శరీరం అనేది శాయశక్తిలా ప్రయత్నం చేస్తుంది. ఆ శాయశక్తిలా ప్రయత్నం చేయడానికి మనం ఏం చేయాలి? దానికి కావాల్సినటువంటివన్నీ ఆ ఉపద్రవం సంభవించినప్పుడు గవర్నమెంట్కి మనం అందరం కూడా ఏం చేస్తాం? సహాయం చేస్తాం. అరే కేరళలో ఉపద్రవం వచ్చింది, అప్పుడు ఏం చేస్తాం? సో ప్రతి ఒక్క న్యూస్ పేపర్ కానీ, ప్రతి ఒక్క టీవీ ఛానల్ కానీ, ప్రతి ఒక్క స్కూల్ కానీ, ప్రతి ఒక్క ఏది మన యొక్క చీఫ్ మినిస్టర్ ఫండ్ కానీ, ప్రైమ్ మినిస్టర్ ఫండ్ కానీ మనం ఏం చేస్తాం? అందరం మనీ కానీ, ఏది ఉంటే గుడ్డలు ఉంటే గుడ్డలు, లేకపోతే అవునా, సో తినడానికి ఆహార ధాన్యాలు, ఇలాంటివన్నీ, డబ్బులు ఉంటే డబ్బులు, ఇవన్నీ కూడా మనం అక్కడికి పంపిస్తాం. అలాగే మన శరీరం కూడా ఆ యొక్క మళ్ళీ పునర్నిర్మాణం, మళ్ళీ ఈసారి తుఫాన్ వస్తే మళ్ళీ ఆ తుఫాన్ని ఆ యొక్క కణజాలాన్ని ముంచివేయకుండా ఇంకా పటిష్టంగా మార్చడానికి, అక్కడ కోటగోడని ఇంకా పటిష్టంగా కట్టడానికి, ఆ కణజాలాన్ని, ఆ రాజ్యాన్ని ఇంకా పటిష్టంగా తయారు చేయడానికి. అంతే కదా, గవర్నమెంట్ ఏం చేస్తుంది? అది ప్రతిసారి మునిగిపోతుంది. అందుకని ఏం చేస్తుంది? దాని చుట్టూ ఇంకా గట్టి అయినటువంటి సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మళ్ళీ ముంపుకు గురైనా కూడా అక్కడ ఎవరికి హాని కలగకుండా ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. భవనాలు కట్టడం కానీ, రోడ్లు వేయటం కానీ, వర్షం పడ్డా కూడా చెడిపోయినటువంటి రోడ్లను వేయటం కానీ, ఆ తర్వాత ఎత్తు పెంచడం కానీ, చుట్టూ సముద్రం తీరంలో గోడను కట్టడం కానీ, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలని గవర్నమెంట్ చేపడుతుంది. ఇది మన శరీరంలో అలాంటి భద్రతా వ్యవస్థ ఎప్పుడూ ఉంది. గ్రోత్ అంటే ఏంటంటే అక్కడ మళ్ళీ పునర్నిర్మాణం జరగడానికి కావాల్సినటువంటి చర్య మొదలవుతుంది. పునర్నిర్మాణ చర్య మొదలవుతుంది. ఏది? ఉపద్రవం సంభవించింది. ఇప్పటివరకు మనం ఉపద్రవం ఎలా సంభవించింది? వ్యాయామం ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఉపద్రవాన్ని సృష్టిస్తున్నాం. ఎందుకని? ఆ కణజాలం బలహీనంగా ఉంది కనుక కణజాలం బలంగా తయారు కావడానికని. కేవలం స్ట్రెస్ వల్ల మాత్రమే మనం పెరుగుతున్నాం. దుఃఖం ఉన్నప్పుడే, ఎగ్జామ్ అంటే భయం ఉండటం వల్ల మనం చదువుతాం. అసలు పరీక్షనే లేదు అని అన్నాడు, ఎవరైనా పిల్లలు చదువుతారండి? చదవరు. ఆ చదవటంలో వాడికి జ్ఞానం వస్తుంది, ఆ చదవటంలో వాడు మేధావి తయారవుతున్నాడు. అవునా? మరి మానవునిగా ఎలా అయ్యాం? అబ్బో జంతువుల నుండి కాపాడుకోవడానికని, అవునా, చుట్టూ ఉండేటువంటి వాటి నుండి కాపాడుకోవడానికని ఆ భయంతో మన మానవుని అవతారం ఎత్తాం, ఏకకణ జీవి నుండి. సో దేవుడు అంటే భయంతో, అందరూ అంతో ఎంతో న్యాయము ధర్మం ఈ ప్రపంచంలో ఉంది. భక్తితో కాదండి, భయంతో. అబ్బో ఇది చేస్తే ఏమవుతుందని. భయం వల్లనే మనిషి ఎదుగుతాడు. అందుకని ఆ భయం అనేది డ్రైవింగ్ ఫోర్స్. ఆ స్ట్రెస్, దాన్ని ఏమంటాం? స్ట్రెస్ అని అంటాం. ఆ స్ట్రెస్ వల్లనే పెరుగుతున్నాం. ఇప్పుడు మనకి ఆ ఉపద్రవం అన్నీ సంభవించింది. ఆ ఉపద్రవం సంభవించింది కనుక ఇప్పుడు ఏం చేస్తాం? మన కణజాలం ఏంటి? దాన్ని ఎదుర్కోవడానికి ఆయత్తం అవుతుంది. ఇమ్యూన్ రెస్పాన్స్ అని అంటాం. దానికి కావాల్సిన సోల్జర్స్ని లాంచ్ చేస్తుంది. సో హెపరోసైట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేటువంటి దాన్ని రిలీజ్ చేస్తుంది. ఆ హెపరోసైట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది
సైటోకిన్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ని IL-1 ఇంటర్లూకైన్. సో వీటిని ఏమంటామంటే సైటోకిన్ రెస్పాన్స్ అని అంటాం. ఈ IL-1, IL-2, IL-6, TNF ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే అరికట్టేటువంటిది. అక్కడ ఏది క్యాన్సర్ కణం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎందుకని ఈ యొక్క TNF అనేది అక్కడ దాన్ని కంట్రోల్ చేసేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ కంట్రోల్ అనేది పోయింది. ఆ కంట్రోల్ని ఎలా చేసేది, ఆ కణజాలాన్ని వృద్ధి చేసేది, కంట్రోల్ చేసేది నియంత్రణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తుంది. ఇవి రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ రక్తంలో అక్కడ రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి సైనికుల్ని ఏది మోనోసైట్స్ని, న్యూట్రోఫిల్స్ని, ఆ తర్వాత లింఫోసైట్స్ని వీటన్నింటినీ అక్కడికి పంపిస్తుంది బ్లడ్లో. ఇవన్నీ పంపించినప్పుడు ఇవన్నీ ఎందుకని PGE2 ఏదైతే ఉందో మనం ట్రైనింగ్ వల్ల మన వ్యాయామం వల్ల మాత్రమే ఈ PGE2 యాక్టివేట్ అవుతుంది. ఈ PGE2 యాక్టివేట్ కావడం వల్ల ఈ యొక్క సైటోకిన్స్ రెస్పాన్స్ కావడం వల్ల ఇవన్నీ మనకి ఇవి లేకుండా మన సెల్ రిపేర్ కాలేదు. సెల్ రిపేర్ కావాలి అని అంటే ఈ సైనికులు అవసరం, మోనోసైట్స్ అవసరం, న్యూట్రోఫిల్స్ అవసరం, లింఫోసైట్స్ అవసరం. ఇవన్నీ కూడా పోషక పదార్థాలను తీసుకెళ్తాయి. ఇవి తీసుకెళ్ళిన తర్వాత అవి ఏం చేస్తాయి, అవి నెమ్మదిగా అవి దేన్ని యాక్టివేట్ చేస్తాయంటే రిమైనింగ్ ఇవి లోపలికి పోషక పదార్థాలు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు సెల్ లోపలికి వెళ్ళాలి. సెల్ లోపలికి వెళ్ళాలంటే మరి ఆ కోట గోడ బయట అయితే డ్యామేజ్ అయిందో ఆ కోట బయట ఉండేటువంటి హార్మోన్స్ ట్రిగ్గర్ అవుతాయి. గ్రోత్ హార్మోన్స్ అనేటిది ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ ఏమవుతుందంటే ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది గ్రోత్ ఫ్యాక్టర్స్ని దానికి కావాల్సినటువంటి వ్యవస్థని సిద్ధం చేస్తుంది. హైవేస్ని ప్రిపేర్ చేస్తుంది, రోడ్లను ప్రిపేర్ చేస్తుంది. వాటిని ఏమంటామంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి వ్యవస్థ ట్రిగ్గర్ అవుతుంది. మొట్టమొదటి ట్రిగ్గర్ అయ్యేది ఏంటంటే FGF అని అంటాం. FGF అంటే ఏంటి, గ్రోత్ ఫ్యాక్టర్. FGF అంటే ఏంటంటే ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అని అంటాం. ఎలాంటి వ్యాధినైనా నిర్మూలన చేసేది, క్యాన్సర్ లాంటిది కానీ, ఎయిడ్స్ కానీ, ఏ వ్యాధినైనా DNAలో రిపేర్ చేసేటువంటిది. ఆ తర్వాత కణజాలం లోపల ఉండేటువంటి వ్యవస్థ ఎంత విచ్ఛిన్నమైనా కూడా రిపేర్ చేసేటువంటిది, పునరుజ్జీవనం చేసేది, మళ్ళీ ఆ కణాన్ని అభివృద్ధి చేసేది. దాని ఏమంటాం, FGF ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అని అంటాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎన్నో రకాలు ఉంటాయి. ఇక్కడ మనకి మన కణజాలం రిపేర్ కావడానికి FGF1 నుంచి FGF9 9 రకాల ఫాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్స్. ఈ మధ్య కాలంలోనే ఒక 4-5 నెలల ముందు అమెరికాలో పరిశోధనల్లో FGF-BP3 అనేటువంటిది కనుక్కోవడం వల్ల ఆ FGF-BP3 అనేది వాళ్ళు ఏం చేశారంటే క్యాన్సర్ యొక్క పరిశోధనలో ఆ క్యాన్సర్ కణాలని నియంత్రించడంలో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని పెప్టైడ్స్ని ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ పెప్టైడ్స్లో FGF-BP3 అనేటువంటి పెప్టైడ్ని వాళ్ళు ట్రై చేశారు. ఆ FGF-BP3 పెప్టైడ్ ట్రై చేసేప్పుడు వాళ్ళకి అనుకున్నది ఏంటంటే ఆ FGF-BP3 అనేది ఏం చేసిందని అంటే అది ఫ్యాట్ని, షుగర్ని రెగ్యులేట్ చేసింది. ఫ్యాట్ని ఏది లోపల ఉండేటువంటి ఎడిపో టిష్యూలో ఉండేటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో, కొవ్వు ఏదైతే ఉందో కొవ్వుని కరిగించింది, మెటబాలిజాన్ని పెంచింది. అసలు క్యాన్సర్ని వదిలేసి ఇప్పుడు దాన్ని మన ఆధునిక జీవన శైలికి సంబంధించినటువంటి వ్యాధుల్ని నివారించడానికి అద్భుతమైనటువంటి మాలిక్యూల్గా దాన్ని పరిగణించారు. FGFలో ఎన్నో రకాలైనటువంటి అందులో మాలిక్యూల్స్ ఉన్నాయి, పెప్టైడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. అది దేనివల్ల రిలీజ్ అవుతుంది, ఈ అరాసిడానిక్ యాసిడ్ ఎంతైతే ఉంటుందో ఇది అంత రిలీజ్ అవుతుంది. నొప్పి ఎంత తీవ్రంగా ఉంటే ఇది అంత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కానీ ఇది ఉత్పత్తి కావాలి అని అంటే ఆ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఉత్పత్తి కావాలంటే మన యొక్క మానసిక వ్యవస్థ, మన యొక్క గ్లాండ్స్ అనేవి ఆరోగ్యంగా ఉండాలి. మన పిట్యూటరీ గ్లాండ్ అనేది ఆరోగ్యంగా ఉండాలి. మన థైమస్ గ్లాండ్ అనేది యాక్టివ్గా ఉండాలి. మన యొక్క శరీరంలో ఉండేటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి. మన గ్లాండ్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దానికి కావాల్సిన పోషక పదార్థాలు ఉన్నాయా లేవా. ముఖ్యంగా ఈ FGF కానీ ఆ తర్వాత IGF కానీ. ఈ IGF అంటే ఏంటి, IGF అనేది సెల్ని రిపేర్ చేసి సెల్ ఫ్యాట్ని మెటబలైజ్ చేసి కణజాలాన్ని పెంచేటువంటిది. ఈ IGF అనేది గ్రోత్ ఫ్యాక్టర్, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్. ఒకవైపు ఇన్సులిన్ వస్తుంది, ఒకవైపు IGF ట్రిగర్ అవుతుంది, ఒకవైపు FGF. ఇవన్నీ కూడా వీటిని ఏమంటాం, గ్రోత్ ఫ్యాక్టర్ అంటాం. ఇంకోవైపు ఈ IGF అనేది ఏంటంటే ఇది MGF మెకానికల్ గ్రోత్ ఫ్యాక్టర్. ఇది కేవలం వ్యాయామంలో మాత్రమే ఇది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎందుకని ఈ మెకానికల్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటాం. ఇది మొన్నగా అనుకున్నారు.
అసలు వ్యాయామం అనేది ఎంత అవసరం? సృష్టి పుట్టినప్పటి నుండి మనిషి కష్టపడటం వల్ల ఆరోగ్యంగా ఉన్నాడనేటువంటి విషయం, ఆ కండరాలు ఉపయోగించడం వల్ల మెకానికల్ సెన్సర్స్ అనేవి ఉన్నాయని, ఆ మెకానికల్ సెన్సర్స్ అనేవి ఎలాస్టిక్ సెన్సర్స్ అనేవి యాక్టివేట్ వ్యాయామం చేసినప్పుడే అవుతాయని, అలా వ్యాయామం చేసినప్పుడు ఒక స్పెషల్ గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందని, ఆ యొక్క గ్రోత్ హార్మోన్ని ఎంజీఎఫ్ అని అన్నారని, ఆ ఎంజీఎఫ్ అనేది కొత్త కణాలని ఏర్పడడానికి ఉపయోగపడుతుందనేటువంటి విషయం ఈ మధ్యనే సైన్స్ కనుక్కుంది. అందుకే ఈసెంట్రిక్ స్ట్రెచ్ కేవలం యోగాలో మాత్రమే ఎంజీఎఫ్ అనేది రిలీజ్ అవుతుంది. అందుకే ఎంజీఎఫ్ ఎంత రిలీజ్ అవుతే మన కణజాలం అంత తొందరగా వృద్ధి చెందుతుంది, మన కణజాలంలో ఉండేటువంటి సమస్యలు అంత తొందరగా నివారణ అవుతాయి, అందులో మైటోకాండ్రియా పాపులేషన్ అంత తొందరగా పెరుగుతుంది, మన యొక్క ప్రాణవాయువు అంత తొందరగా పెరుగుతుంది, తద్వారా మన యొక్క మెటబాలిజం పెరుగుతుంది, మన యొక్క జీవన శైలికి సంబంధించినటువంటి సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు ఏం జరిగింది? ఈ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ ఏదైతే ఉందో, ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ సైనికులు వచ్చారు. మరి ఆ సైనికులకు ఏం కావాలండి? పోషక పదార్థాలు కావాలి, గ్రోత్ హార్మోన్స్ కావాలి. వాళ్ళకి ఏం కావాలి? సైనికులకి ఉపకరణాలు కావాలి. వాళ్ళకి AK-47 యుద్ధ రంగంలో అయితే సైనికులకి ఏం కావాలి? ఎనిమీస్ని తీసేయడానికి AK-47, ఆ తర్వాత వాళ్ళకి ట్యాంకులు కావాలి, ఆ తర్వాత వాళ్ళకి మిసైల్స్ కావాలి, ఆ తర్వాత వాళ్ళకి అస్త్రాలు కావాలి. అలాగే ఒక ఉపద్రవం వచ్చినప్పుడు అక్కడ హెల్ప్ చేయడానికి ఏం కావాలండి? ట్రక్కులు కావాలి, బోట్లు కావాలి, ఆ తర్వాత ఏం కావాలి? అన్నం కావాలి, ఆ తర్వాత కూరగాయలు కావాలి, వాటర్ కావాలి, ఇవన్నీ కావాలి. మరి అవన్నీ తీసుకెళ్ళేవి ఏంటి? వాటిని గ్రోత్ ఫ్యాక్టర్స్ అని అంటాం, ట్రక్స్ అని అంటాం. సో ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి అవునా ట్రక్స్, ఇవి ఏమంటాం? నావీ హెలికాప్టర్స్ అంటాం, FGF అనేది. ఆ తర్వాత ఈ విధంగా ఆండ్రోజన్ రిసెప్టార్స్ అంటాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆండ్రోజన్ రిసెప్టార్స్, టెస్టోస్టెరాన్. ఈ టెస్టోస్టెరాన్ అనేది చాలా ముఖ్యం. సో మన యొక్క కణజాలం పునరుజ్జీవనం చెందాలి అని అంటే ఈ టెస్టోస్టెరాన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడు? వ్యాయామం చేసినప్పుడు మాత్రమే అది యాక్టివేట్ అవుతుంది. వ్యాయామం చేయకపోవడం వల్ల ఏమవుతుంది? మన యొక్క ఆండ్రోజన్ యాక్టివిటీ తగ్గుతుంది. ఏంటి ఆండ్రోజన్స్ అంటే ఏమిటయ్యా? మనం ఇది కౌమార దశలో, అవునా? సో పిల్లలు 8 సంవత్సరాలు దాటి 9 సంవత్సరాలు 10-11 సంవత్సరాల వయసులో, ఒకప్పుడు 12-13 సంవత్సరాల వయసుకి కానీ ఆడపిల్లలకి మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయ్యేది, మగపిల్లలకి మీసాలు రావడం కానీ, మగపిల్లలకి అవునా టెస్టోస్టెరాన్ రావడం కానీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటాం. ఆండ్రోజన్ యాక్టివిటీ ఎప్పుడు మొదలవుతుందంటే కౌమారంలో మొదలవుతుంది. ఆ కౌమారంలో మొదలయ్యేటువంటి ఆండ్రోజన్ యాక్టివిటీ ఏమవుతుందంటే, అందుకే పిల్లల్లో ఆ గొంతు మారుతుంది, వాళ్ళకి మీసాలు చర్మం మీద వెంట్రుకలు రావడం మగపిల్లలకి, వాళ్ళకి మీసాలు రావడం, వాళ్ళకి గడ్డాలు రావడం, ఆడపిల్లలకి అవునా సో ఉన్న వెంట్రుకలు ఊడిపోవడం, ఈస్ట్రోజన్ యాక్టివిటీ మొదలు కావడం, మెన్స్ట్రల్ సైకిల్ అనేది మొదలు కావడం, వాళ్ళ యొక్క గొంతు ఇంకా మృదువుగా మారటం. సో బాయ్స్ యొక్క గొంతు బొంగురుగా మారటం, సో మగ గొంతు రావడం అనేది ఎప్పుడు మొదలవుతుందంటే ఆండ్రోజన్ యాక్టివిటీ అవుతుంది. కానీ ఆండ్రోజన్ యాక్టివిటీ అనేది తొందరగానే క్షీణిస్తుంది. అవును, వీడు పెళ్ళి అయిపోయే లోపటే ఆండ్రోజన్ యాక్టివిటీ తగ్గుతోంది, వాడి లోపల స్పర్ము లేదు, వాళ్ళ లోపల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. Today we use our eyes a lot. We have eye nutrition called. It really helps. Drishti, vision enhancing, astaxanthine tool. It has taurine tool, leucine tool. It has lutein tool, zeaxanthine tool. The best of the xanthines. No one can give those quantity, that purity, that much of concentration. It works, helps. Every day you watch your LED screen, your eye is damaged. So you must use for your children and you. This eye damage, eye nutrition to prevent free radicals, Blu-ray eye damage, or UVB damage, or acid alkali environment damage. I have given you 3 tools for your eyes. One is burning eye drop. Another one is lubricating eye drop, which is very important because your eyes goes dry when you are watching mobile. You don't even notice. Every day, minimum 3 to 4 times, every 2 hours of working in front of your computer,
You must. We have a powerful 99.9 and patented, so Blu-ray 100, arresting Blu-ray, 5 kinds of the rays it will arrest. So that sheet you should buy in your home, LED lights too, your laptop too, everywhere. Your TV too, you must cover that. Understand? So that is the first precaution. Eyes you can protect. Number 2 is that these are eye drops. Right now, what are the eye drops we have in the market? They also lubricate, they also remove the protein synthesis, they trigger the protein synthesis. Okay. But if you have more eye damage, there is burning, literally it burns, so they will be helpful to repair if the damage is more. But sugar there are a lot of other things you have to take care if you want to restore your eye. Suppose blood sugar is high, and one side your blood sugar is high, one side it won't help. Especially blood sugar is of one which damages the eye, smallest capillaries, rod cells and cone cells. Sugar is a culprit, let me tell you. More than even a fat. Understand? Because eyes need constant fuel, so carbs is fuel. But when blood glucose exceeds, just as I told you, it becomes like a blade. It just blocks your vision. The entire glaucoma, etc. today are macular degeneration just because of this.